उच्चस्ते ग्रहपञ्चके सुरगुरो सेन्दौ नवम्यांतिथौ लग्ने कर्कटके पुनर्वसयुते मेषं गते पूषणे निर्दग्धं निखिलाः पलाससमिधो मेध्यादयोज्झारणे आयुर्भूतमभूतपूर्वमपरं किञ्चिदेकं वैदेही सहितं सुरद्रुमतले हैमे महामण्टपे मध्ये पुष्पकमासने मणिमये वीरासने सुस्थितम् अग्रे वाचयति प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परं व्याख्यान्तं भरतादिभिः परिवृतं रामं भजे श्यामलम्। విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులకు ఉభయులకి కూడాను మిథిలా నగరానికి వెళ్ళే మార్గ మధ్యంలో అనేక విశేషాలను చెబుతున్నారు. గంగ భూలోకంలోకి అవతరించడానికి కారణాలు, దానికి సగర చక్రవర్తి అశ్వమేధయాగం చేయటం, దానికోసం ఆ అశ్వాన్ని విడిచిపెట్టడం, అది ఎక్కడా కనపడకపోవటం, దానికోసమని తన కుమారులు 60,000 మంది అన్వేషణ చేస్తూ తిరుగుతున్నారు. ఈ సందర్భంగా క్రమక్రమంగా గంగ యొక్క భూలోకంలోకి అవతరణానికి గురించి సంగతి కూడా అవసరం కూడా కనపడుతుంది అని మనం ముందు వచ్చేటటువంటి కథకి ఇప్పుడు చెప్పబోయేదానికి రెండింటికి సంబంధం ఉందన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. దానికోసమని ప్రణాళిక అంతా వేస్తూ మాట్లాడుతున్నారు విశ్వామిత్ర మహర్షి. రామ, వాళ్ళు 60,000 మంది కుమారులు భూమండలాన్ని తవ్వేసి పాతాళలోకంలోకి పెడుతున్నారు. వాళ్ళు అక్కడ మధ్యలో వాళ్ళకి ఒక్కొక్క దిక్కుకి కొంతమంది, ఒక్కొక్క దిక్కుకు కొంతమంది, అట్లా భూమిని అంతటి వెతికినా కూడా దొరక్కపోవటం చేత ఇక మళ్ళీ తవ్వి లోపలికి వెళ్ళాలి అని వాళ్ళు ప్రయత్నాల్లో ఉన్నారు. తూర్పు దిక్కున తవ్వటం మొదలెట్టారండి. అక్కడ ఒక ఏనుగు దిగ్గజం అన్నమాట, భూమండలాన్ని మోస్తున్నట్టుగా కనపడిందండి. సపర్వత వనాంకృత్స్నాం పృథివీం రఘునందన శిరసాధారయామాసా విరూపాక్షో మహాగజ. చాలా గొప్ప ఏనుగుటండి, దిగ్గజం అనమాట. అది మోస్తోందన్నమాట. అయితే ఏదైనా దానికి కూడా కొంచెం శ్రమ కలిగి ఎంతసేపు మోస్తుంది. ఎప్పుడన్నా విశ్రాంతి తీసుకుందామనుకున్నప్పుడు భూమికంపం వస్తుందిట మనకి. మనం అప్పుడప్పుడు భూమికంపం అని అనుకుంటూ ఉంటాం. అది ఏమిటి అంటే తలోళ్ళు తలో రకంగా చెప్తున్నారు. ఇక్కడ వీడు చెప్పేది ఏమిటంటే ఆ భూమండలాన్ని కింద ఉండి 4 దిక్కులు మోసేటటువంటి ఏనుగులకి ఎప్పుడైనా విశ్రాంతి తీసుకుంటే భూకంపం వస్తుందని వీడు చెప్తున్నారు. తంతే ప్రదక్షిణం కృత్వా దిశాపాలం మహాగజం మానయంతో హితేరా మా జగ్మోహ భిత్వా రసాతలం. రామ, ఆ దిగ్గజానికి నమస్కారం చేసి క్రమంగా ఇంకా తర్వాత వెళ్ళిపోతున్నారు వీళ్ళు. దక్షిణ దిక్కుకు వెళ్ళారండి. అక్కడ కూడా తవ్వుతూ ఉంటుంటే చాలా గొప్ప ఏనుగు కనపడిందిట. మహాపద్మం మహాత్మానం సుమహతు పర్వతోపమం శిరసాధార్యంతంతే విస్మయం జగ్మునుత్తమం. ఆశ్చర్యకరంగా ఉందండి, పర్వతాకారంగా ఉంది హృదయంగా. దానికి కూడా నమస్కారం చేశారు, ప్రదక్షిణం చేశారు. క్రమక్రమంగా బయలుదేరుతున్నారు. పడమట దిక్కు అక్కడ తవ్వుతుంటే లోపలికి వెళ్ళేటప్పటికల్లా ఒక దిగ్గజం మళ్ళీ కనపడింది. దానికి కూడా నమస్కారం చేశారు, దాంట్లోంచి బయటకు వచ్చారు. ఉత్తరస్య మృగశ్రేష్ఠ దుసు పారు హిమపాండరం భద్రం భద్రేణ భూషా భారయంతం మహీమిమం. తెల్లగా ఉందిటండి ఒక ఏరువు. అది ఆ ఆ దిక్కున, ఉత్తర దిక్కున ఉంది. అది ఆ భూమిని మోస్తున్నట్టుగా చూశారు. దానికి కూడా నమస్కారం చేసి అక్కడి నుంచి బయలుదేరి ఈశాన్య దిక్కు అక్కడికి వెళ్ళారండి. రోషాదభ్యగనం సర్వే పుహే సగరాత్మజ. వాళ్ళకి చాలా కష్టం కలుగుతోంది. ఇదేమిటి, ఇన్ని దిక్కులు ఎంత కష్టపడి మనం తవ్వుతున్నాం, అసలు ఎక్కడా కనపడదేమిటి అని అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయినారు. తేజు సర్వే మహాత్మానో భీమవేగ మహాబల దదృశు కవిరం తత్ర వాసుదేవం సనాతనం.
అక్కడ సాక్షాత్తు మహావిష్ణువు అండి కపిల మహర్షిగా ఉన్నారు. ఆయన తపస్సు చేసుకుంటూ సమాధిలో ఉన్నారు. ఆయన పక్కన ఈ గుర్రం అక్కడ సంచరిస్తోందండి. అయ్యంతసి దేవశాచరంతమ విదూరత ప్రహర్షముద్రం ప్రాప్తాశ్వర రఘునందన. రామ, ఆ గుర్రాన్ని చూసిన రాజు వాళ్ళకి ఆనందం కలిగింది. వాళ్ళు ఇప్పటిదాకా చాలా కష్టపడ్డారు. ఆ గుర్రాన్ని తీసుకెళ్ళడం కోసమని వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారండి. అయితే వాళ్ళు ఏమనుకున్నారంటే ఈయనే ఈ గుర్రాన్ని తీసుకొచ్చాడు అని వాళ్ళు అపోహపడ్డారు. ఆయనకి చెప్పకుండా తోచినట్టుగా మాట్లాడుతూ అవమానపరిచి తీసుకెళ్ళటానికి చాలా ఆవేశంతో ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే చాలా కష్టపడ్డారు గుర్రం కోసమని. మొత్తం మీద దొరికింది అది. అందుకోసమని వాళ్ళందరూ కూడాను దుర్మేధస్థం హితం ప్రాప్తాన్ విధిన సగరాత్మజాన్. ఎవరయ్యా మీరు గుర్రాన్ని తీసుకెళ్తున్నారు, ఇక్కడికి వచ్చారు, నన్ను ఏదో తోచినట్టుగా మాట్లాడుతున్నారు అని అడిగాడు ఆయన. మేము సకల చక్రవర్తి కుమారులమండి, మా నాన్నగారు అశ్వత్థయాగం చేస్తున్నారు, ఆ గుర్రాన్ని మీరు తీసుకొచ్చారు అంటూ ఏదో వాళ్ళు తోచిన కబుర్లు వాళ్ళు చెప్పారు. ఆ మాటలు విన్న తర్వాత ఆయనకి చాలా కోపం వచ్చింది. ఆయనకేం తెలీదు. అక్కడి నుంచి కోపావేశంతో వాళ్ళందరినీ ఒకసారి హుమ్ అన్నాడంతే. అందరూ కూడాను అక్కడికక్కడే మాడిపోయినారు. బూడిదైపోయిన 60,000 మంది కుమారుళ్ళు బూడిదైపోయినారండి. అరే ఉత్తరాంశరగత జ్ఞాత సాగరో రఘునందన నత్తార్ ముబ్రవీద్ రాజా దీప్యమానం సతేజస. ఇక ఎంతకాలమైనా రాకపోతూ ఉంటే సకల చక్రవర్తి ఏమిటో అర్థం కాక తన దగ్గర అంశుమంతుడిని మనవడు ఉన్నాడు, అతన్ని పిలిచాడు. ఒరే అబ్బాయి, తండ్రులందరూ కూడా ఏమైనారో అర్థం కావట్లేదు, నువ్వు చాలా సమర్థుడివి, నువ్వైనా ఎక్కడైనా వెతికి గుర్రం తీసుకురారా, వాళ్ళు ఏమైపోయినారో చూడరాని వెళ్ళి అని అతన్ని పంపించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఆయన. సూర్యశ్చ కృతవిద్యశ్చ పూర్వైస్తుల్యోపి తేజస. నువ్వేమి చాలా తక్కువవాడివేం కాదు, చదువుకున్నవాడివి, బాగా పరాక్రమశాలివి. మరి ఎక్కడెక్కడ పాతాళ లోకంలోకి వెళ్ళారు, మరి ఏ లోకంలోకి వెళ్ళారు, ఏమైనా సరే నువ్వు ధనుర్బాణాలు తీసుకుని నువ్వు బయలుదేరు అని ఈ రకంగా ప్రోత్సహించారు. సరే తాతగారు అలాగే పెడతాను అని చెప్పి నమస్కారం చేసి బయలుదేరాడండి. సిద్ధార్థ సన్నివర్తస్వ మమ యజ్ఞస్య పారగ. నువ్వు సిద్ధార్థుడు కమ్ము అని ఆశీర్వదించాడు తాతగారు. అంటే అనుకున్న పని తప్పకుండా చేయగలవు, గుర్రాన్ని తీసుకొస్తే నా యజ్ఞం పూర్తవుతుంది అని ఈ రకంగా అన్నమాట అభిప్రాయం. సరే అన్నాడు అంశుమంతుడు, చాలా పరాక్రమశాలి, ధనుర్బాణాలు తీసుకుని తండ్రులు ఏమైనారు అసలు 60,000 మంది, మామూలుగా ఒకళ్ళ ఇద్దరా అని క్రమక్రమంగా అందరినీ అడుగుతున్నాడు. దైత్యదా అనవరక్షోభి పిశాచ పతగోరకై పూజ్యమానం మహతేజ దిశాగజం అపశ్యత. క్రమంగా వెళుతుంటే వాళ్ళు ఏ మార్గంలో వెళ్ళారు, ఇతను కూడా వెళుతూ క్రమంగా దిగ్గజాలను చూడటం, అక్కడ దైత్యదానవులందరూ కనపడుతూ ఉంటే వాళ్ళందరికీ నమస్కారాలు చేసి, అయా మా తండ్రులు ఈ మార్గంలో ఏమైనా వచ్చారా, మీకేమైనా తెలుసా అంటూ ఈ రకంగా మా నాన్నగారు మా తాతగారు అశ్వమేధయాగం చేస్తుంటే గుర్రాన్ని పంపించాం మేము, అది ఎవరెత్తుకు వెళ్ళారో తెలియట్లేదు అంటూ విషయాలన్నీ కూడా అడుక్కుంటూ వెళుతున్నాడండి. ఆ మాటలన్నీ దిగ్గజాలు కూడా వింటున్నాయి. అతని సమాధానం చెబుతూ ఆసమంజ అన్నారు. అసమంజసుడు కొడుకు అబ్బాయి, అందువల్ల నువ్వు కృతార్థులవుతావురా, గుర్రాన్ని తప్పకుండా నువ్వు పట్టుకోగలుగుతావు, వెళ్ళు అని ఈ రకంగా సర్వసాధారణంగా ఒక మాట చెప్పారు వాళ్ళు. ఏనుగులు కూడా చెప్పే దారిలో కొంతమంది చెప్పారు. ఇదేదో ఆశీర్వచనం చాలా గొప్పగా ఉంది అనుకున్నాడు ఆయన. సరే అలాగే కొంత దూరం వెళ్ళాడండి. తైస్ సర్వై దిశాపాలై వాక్యకోవిదై పూజిత సహయశ్రీష్ట గంతాసీ చరిచోదిత అని అక్కడికి వెళితే అక్కడ కింద చూశాడు. పితృదేవతలందరూ తన తండ్రులు తాతలందరూ కూడాను అలాగా పడిపోయి ఉన్నారండి. చాలా దుఃఖం వేసింది. 60,000 మంది పోయినారండి. చాలా బాధపడ్డాడు. అక్కడే సమీపంలో గుర్రం సంచరిస్తోంది, అది కూడా చూశాడండి. సరే ఎట్లాగైనా సరే మనం చేయాలి అనుకున్నాడు. కానీ వీళ్ళందరికీ ఏదైనా ఉత్తమలోకాలు కలిగించడం కోసమని జలం ఉంటే తర్పణాలు చేసి ఉత్తమలోకాలు కల్పించాలని ఆలోచించాడు.
సదేశాం రాజపుత్రాణం కర్తుకామో జలక్రియాం శైలార్థి మహాతేజ నతాపస్య జలాశయం. అది ఎక్కడ ఒక్కచోట అక్కడ నీరు చుక్క కనపడటం లేదండి బాబు. ఏం చేయాలో తెలియదు. గరుత్మంతుల వారు కనపడ్డారు. ఆ సమయానికి అక్కడికి వచ్చారు. ఎందుకు ఆయన గరుత్మంతుల వారంటే ఆయన కుమార్తె సుమతి, అంటే ఆ సకల చక్రవర్తి ద్వితీయ భార్య అనమాట. ఆవిడ కొడుకులే వీళ్ళు, మేనమా అవుతాడు వరుసకి. ఆ రకంగా ఆయన కనపడ్డాడు. ఆయన అన్నాడు, అబ్బాయి సచీవం అబ్రవీద్ వాక్యం మాసుచ పురుష వ్యాఘ్ర వధోజన లోక సమ్మత. ఇదిగో మనం ఏం చేయలేము, ఇది జరిగిందేదో జరిగిపోయింది. ఆ కపిల మహర్షి చాలా గొప్పవాడైనా ఆయనతో ఏదో అనవసరంగా వాగ్వాదం పెట్టుకున్నారేమో వాళ్ళు. సరే పోయిందేదో పోయినారు, ఇక్కడ నీటి చుక్క కూడా లేదు. నువ్వు వాళ్ళకి తిరోధకాలు ఇద్దామంటేను వీళ్ళకి మామూలు నీళ్లు పనికిరావయ్యా. అసలు నువ్వు పని చేయాల్సి వస్తుందైనా. హిమవంతుడు యొక్క కుమార్తె, జ్యేష్ఠ కుమార్తె గంగాదేవి, ఆవిడని తీసుకొచ్చి నువ్వు వీళ్ళ మీదకి ప్రవహింపజేసి వాళ్ళకు నువ్వు తిరోధకాలు ఇచ్చినట్టయితే కృతార్థులవుతారు వాళ్ళు. ఆ రకంగా చేస్తే మంచిది. కానీ గంగోదకం తప్ప మిగతా మామూలు నీళ్లు పనిచేయవు, ఇక్కడ లేవు కూడాను అని సలహా ఇచ్చాడు. షష్ఠింపుత్ర సహస్రాడి స్వర్గలో కన్నయిష్యతి. కాబట్టి అప్పుడు నీకు అనుకున్న పని జరుగుతుంది. నువ్వు ఈ గుర్రాన్ని తీసుకెళ్ళి తాతగారి గుర్రం అశ్వమేధ యాగాన్ని పూర్తి చేసి తర్వాత వచ్చి మిగతా ప్రయత్నాలన్నీ కూడా నువ్వు చేసుకోమని చెప్పాడు ఆయన. సరే, గరుత్మంతుల వారు చెప్పిన మాట ప్రకారంగా అంశుమంతుడు గుర్రాన్ని తీసుకుని వెళ్ళాడండి. తతో రాజానమా సాధ్య దీక్షితం రఘునందన. శ్రీరామా, వింటున్నావు కదా, ఆ సగర చక్రవర్తి దీక్షలో ఉన్నారు. అశ్వమేధయాగం మనవడు తీసుకొచ్చాడు గుర్రాన్ని. తీసుకొచ్చిన తర్వాత జరిగిన వృత్తాంతం అంతా చెప్పాడు. గరుత్మంతుల వారు ఇలా చెప్పాడు అనే విషయం కూడా చెప్పాడు. చాలా ఆయన దుఃఖపడ్డారు. అయ్యో, ఎంతమంది పోయినారా. సరే, ఇప్పుడు మనం చేయాల్సింది, గుర్రం వచ్చింది కనుక సంభురం చాగమశ్రీగ్మాన్య యజ్ఞనిష్టో మహీపతి గంగాయాశ్చాగమే రాజా నిశ్చయం అధ్యగచ్చత. సరే, ఆయన రాజ్యాన్ని అదే అశ్వమేధయాగాన్ని పూర్తి చేసుకున్నారు. తర్వాత మరి కుమారులు వాళ్ళ గతి 60,000 మంది కపిల మహర్షి కోపానికి దగ్ధులైపోవటం, వాళ్ళు బూడిద రూపంలో ఉండిపోవటం, వాళ్ళని కృతార్థులు చేసి స్వర్గలోకంలో పంపించడం, ఆ విషయంలో ఆయన పెద్దగా పట్టించుకోవాలి. వెంటనే తర్వాత కొంతకాలం రాజ్యం చేశాడు. 30,000 సంవత్సరాలు రాజ్యం చేశాట తర్వాత, ఈ అశ్వమేధ యాగం చేసిన తర్వాత. కానీ ఆయన కాలం ధర్మ ప్రకారంగా ఆయన స్వర్గలోకంలోకి వెళ్ళిపోయినాడు. కాలధర్మంగా తీరామా సగరే ప్రకృతి జన రాజానం చౌరోచయామాసాంశవంతం సుధార్మికం. ప్రజలందరూ కూడాను సాగర చక్రవర్తి వెళ్ళిపోయినాడు, మీరే రాజుగా ఉంటే బాగుంటుంది అని అంశవంతుణ్ణి అతను అందరూ ప్రోత్సహించారు. ప్రజలందరూ కూడాను ఆ రకంగా ఆ అంశవంతుడే రాజుగా తర్వాత వ్యవహారంలోకి వచ్చాడు. అతనికి దిలీపుడనే మహారాజు గారు కుమారుడు కలిగాడు. అతను చాలా గొప్పవాడు. అతని మీద రాజ్యభారం అంతా విడిచిపెట్టేసేసి అంశుమంతుడు తపస్సు చేయడం కోసం హిమవత్ పర్వతాల్లోకి వెళ్ళిపోయినాడు. అంటే అతనికి తెలుసు వాళ్ళ వారు పోయినారు కాబట్టి గంగను తీసుకొచ్చి వీళ్ళని పవిత్రింపచేయాలన్న ఆలోచన మనసులో ఉంటుంది. అందుకోసం హిమవత్ పర్వతం మీద చాలా దివ్యమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి ప్రదేశంలో భయంకరమైనటువంటి తపస్సు, మామూలు తపస్సు కాదు, చేస్తున్నాడు. దిలీపస్సు మహాతేజ శ్రుత్వా పైతామహం వధం దుఃఖోపహతయా బుద్ధ నిశ్చయం నాధ్యగచ్చత. కానీ ఏమీ చేయకుండానే అతను కూడా వెళ్ళిపోయినాడు. ఆ తర్వాత అతనికి కుమారుడు ఉన్నాడు. కథం గంగా అవతరణం కథం తేషాం జలక్రియ తారేయం కథం చైనాం ఇది చింతాపురో భవతు. కానీ మనం ఎలాగా గంగని తీసుకురావటం, వీళ్ళందరినీ ఎలా ఉద్ధరించడం, ఇది సాధ్యమవుతుందా ఏమో అని ఏదో ఇలా అనుకుంటూ తపస్సు చేసుకుంటూ కాలం గడిచిపోయింది, వెళ్ళిపోయినాడు. అతనికి ఒక కుమారుడు ఉన్నాడు. అతని పేరు భగీరథుడు ఉంటాడు. అతను చాలా ధార్మికుడు, మామూలు వాడు కాదు. దిలీపస్సు మహాతేజ యజ్ఞైర్బహువిరిష్టవాన్నో. దిలీపుడు కూడా చాలా గొప్పవాడే, చాలా యజ్ఞయాగాలు చేశాడు, చాలా రోజులు రాజ్యం చేశాడు. 30,000 సంవత్సరాలు రాజ్యం చేశాడు. తర్వాత ఏదో వ్యాధిగ్రస్తుడైనట్ట
అతను కాస్త వెళ్ళిపోయినాడు. ఇక అతనికి భగీరథుడికే పట్టాభిషేకం చేశారు. అతను రాజ్య పరిపాలన చేస్తున్నాడు. అనపత్యో మహాతేజ ప్రజాకామ ప్రజా సదావృత మంత్రిశ్వాసాయ తద్రాజ్యం గంగావతరణే రతః. ఈ విషయం వార్త క్రమక్రమంగా సగటు దగ్గర నుంచి తన కుమారులు పోయారు, తర్వాత వాడు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు, కానీ ఎవరికీ సాధ్యం కాలేదు. అలా భస్మంలోనే ఉండిపోయినారు ప్రేతరూపంతో. వాళ్ళకి ఉత్తమ క్రియలు లేవు, ఉత్తమ లోకాల్లోకి వెళ్ళలేదు. 60,000 మంది కపిల మహర్షి యొక్క క్రోధాగ్నికి దగ్ధులై బూడిదైపోయి ఉన్నారు అక్కడ. వాళ్ళని ఎలాగా ఉద్ధరించటం అనేటటువంటి ఆలోచనలో భగీరథుడు మాత్రం ఏమైనా సరే దీని గురించి మనం గట్టిగా ఆలోచించాలి, వాళ్ళందరినీ ఉత్తమ లోకాలు పంపించాలి అని పెట్టుకున్నాడు. ఆ తర్వాత మనం ఇట్లా రాజ్యం చేస్తుంటే కాదుగా, మంత్రుడికి రాజ్యం అప్పచెప్పేశాడు. మీరు చూసుకుంటూ ఉండండి, నేను తపస్సు చేసుకోవడానికి పెడతాను అని చెప్పేసి ఇతను వెళ్ళిపోయినాడండి. అందరూ గంగాధరణం అంటే హిమవత్పర్వతం మీద తపస్సు చేస్తారు అందరూ కూడాను. అక్కడ చాలా గోకర్ణం వెళ్ళాటండి ఇతను, మామూలుగా కాదు. అది చాలా గొప్ప క్షేత్రం అని ప్రసిద్ధి. అక్కడ దీర్ఘమైనటువంటి తపస్సు. ఊర్ధ్వబాహు చేతులు పైకెత్తి పంచాగ్ని మధ్యలో ఉన్నాడు. ఆహారం లేదు, జితేంద్రుడైనాడు. ఎన్ని వేల సంవత్సరాలు, వర్ష సహస్రాన్ని అన్నాడండి. చాలా సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేస్తున్నాడు. అతీతాన్ని మహాబాహోస్తస్య రాజ్ఞో మహాత్మన సుప్రీతో భగవాన్ బ్రహ్మ ప్రధానాం పితరీశ్వర. ఈ తపస్సుకు సంతోషించాడు బ్రహ్మదేవుడు. వేల సంవత్సరాలండి అబ్బా. అప్పటికి సాక్షాత్కరించాడు బ్రహ్మదేవుడు. వచ్చి తతస్వరగణై స్వార్థం దేవతలతో సహా వచ్చాటండి. భగీరథం ఆత్మానం తప్యమానం అథాబ్రవీతు. భగీరథుడితో మాట్లాడుతున్నాడు. ఏమోయ్ భగీరథ, నువ్వు చాలా గొప్ప తపస్సు చేశావయ్యా. నీ తపస్సు చాలా సంతోషాన్ని ఇచ్చిందయ్యా. నేను సంతృప్తున్నయ్యానయ్యా. నీకైనా వరం కావాలంటే కోరుకో, ఇస్తాను, అందుకోసం వచ్చానన్నట్టండి. ఈ మాటలు విన్నాడు భగీరథుడు. తమవాని మహాతేజ సర్వలోక పితామహం భగీరథో మహాభాగ కృతాంజలి ప్రస్థిత. దోషుడికి నమస్కారం చేసి సృష్టికర్త బ్రహ్మదేవుడు అంటే మామూలా, అలాంటి మహాత్ముడు వచ్చి వరమిస్తానని అంటున్నాడు. అటువంటి పరిస్థితుల్లో భగీరథుడు దోషుడికి నమస్కారం చేస్తూ, బ్రహ్మదేవ ఏది మే భగవన్ ప్రీతో యజ్ఞస్తి తపసఫలం సకలస్యా ప్రజా సర్వే మత్తస్థలిముప్రాప్నుయు. మహాత్మా, మా ప్రాచీనులందరూ కూడాను 60,000 మంది పోయినారయ్యా. వాళ్ళందరూ కూడాను బూడిదైపోయినారు కదా. తమ నా యందు దయ ఉంచి నాకు వరం ఇస్తానంటున్నారు. నా యందు ప్రీతి మీకు ఉన్నట్టుగాను, నా తపస్సు సంతోషించినట్టుగా తమరు చెబుతున్నారు కనుక వారందరికీ కూడాను జలం ఇచ్చి, తిరోధకాలు ఇచ్చి వాళ్ళ ఉత్తమలోకాలు నేను పంపించాలి. నాకు అటువంటి ఉపాయం, నాకు అటువంటి ప్రయత్నం ఏదైనా సఫలమయ్యేటట్టు చూడండి. వాళ్ళందరినీ మా సుపర్ణుడు చెప్పినటువంటి గరుత్మంతుడు చెప్పిన మాటల ప్రకారంగా చూస్తే గంగోదకంతో తప్ప వాళ్ళు కృతార్థులు కారు అని అతను చెప్పాడు నాకు. గంగాయా కాశలక్లినే భస్మన్యేషాం మహాత్మనాం స్వర్గం గచ్చేయు అత్యంతం సర్వేదే ప్రపితామహా. వాళ్ళందరూ కూడాను గంగోదకంతో కృతార్థులు అవ్వాలని అనుకుంటున్నాను. నేను తమరు నన్ను అనుగ్రహించవలసిందిగా కోరుతున్నాను. మా వంశస్థులు ఇంతమంది దిక్కులేని చావులో ఉండిపోవడం అనేటటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇక్ష్వాకూణాం కులేదేవా ఏషమేస్తు వరఃపర. ఇది కేవలం నా వరం కాదు, నేను కోరుకునే వరం కాదు బ్రహ్మదేవ. మా ఇక్ష్వాకు వంశానికే సంబంధించినటువంటి వరం కానిది, నా స్వార్థమేం లేదు దీంట్లోను అని ఈ రకంగా వినయంగా చాలా గొప్పగా మృదుమధురంగా మాట్లాడాడు. మహాదేవం మనోరథో మే ఏషమహ భగీరథ మహారథ ఏవం బ్రోద్భద్రంతే ఇక్ష్వాకు వర్ధన. అప్పుడు మాట్లాడుతూ బ్రహ్మదేవుడు అన్నాడు, భగీరథ, మీ ఇక్ష్వాకువంశానికి నిజంగా చాలా నువ్వు తపస్సంపన్నుడివి, చాలా గొప్పవాడివయ్యా. తప్పకుండా నీకు సిద్ధిస్తుంది. అయితే ఒక విషయం ఉంటుంది ఇంట్లో, కొంచెం గుర్తుంచుకో. ఇయం హైమవతి గంగా, హిమవత్పర్వతానికి కుమార్తె గంగ. ఆయనకి జ్యేష్ఠ కుమార్తె ఆవిడ. తాన్వై ధారయితం శక్తో హరస్తత్ర నియుజ్యతాం. ఇక్కడ ప్రస్తుతం ఆ దేవతలందరూ ఇక్కడ హిమవత్పర్వతం మించి ఒకప్పుడు గంగని స్వర్గలోకంలోకి తీసుకువెళ్ళిపోయినారు. వాళ్ళందరూ అక్కడ అట్టు పెట్టుకున్నారు. ఇప్పుడు అక్కడి నుంచి మన భూలోకంలోకి మనం తీసుకురావాలి. పైనుంచి పడుతూ ఉంటే భూమి ఆగదు. దానికోసమని ఎవరినైనా మనం నియోగించి పట్టుకోవడానికి సమర్థవంతుడైనటువంటి వ్యక్తిని చూడాలి మనం.
శంకరుడు తప్పుడు ఇంకెవరు చేయలేరయ్యా. కాబట్టి ఆయన నెత్తి మీద ధారణ చేసేటట్టుగా ఆయన ప్రార్థించాలి నువ్వు. గంగాయాపతనం రాజన్ పృథివీన సహిష్యతి తాం విధారయితం వీరా నాణ్యం పశ్యామి సూర్యున. కాబట్టి శంకరుణ్ణి మీరు ప్రార్థించవలసిందిగా కోరుతున్నాను నేను. అది లేకపోతే కష్టం, భూమి పగిలిపోతుంది, అసలు భూమి ఆగలేదు, అంత వేగంతో వస్తుంది అది ఆ గంగాదేవి అని ఈ మాటలన్నీ చెప్పాడండి. అప్పుడు మరి శంకరుణ్ణి ప్రార్థించాలంటే మళ్ళీ తపస్సు చేయాలి, ఆయన సాక్షాత్కరించాలి, ఆయనతో చెప్పాలి, ఆయన ఒప్పుకోవాలి, ఇదంతా మళ్ళీ జరగాలి కదా. అందుకోసం మళ్ళీ మొదలెట్టాడు. రామా, భగీరథుడు చేసే ప్రయత్నం అయ్యా, భగీరథ ప్రయత్నం అంటారు. అందుకోసమని ఆయన ఎంత గొప్పగా తపస్సు చేస్తున్నాడో చెప్పలేము. ఒంటికాలి మీద నుంచున్నాడు, బొటల వేది మీద నుంచున్నాడు. అతను చేసే తపస్సుగా అసలు చెప్పలేం మనం. ఆహారం లేదు, నీరు లేదు, వాయువు మాత్రమే ఆహారం. చేతులు పైకెత్తాడు, ఒక ముద్దులాగా నిలిచిపోయినాడు. రాత్రింబో అహోరాత్రాలు, సంవత్సరాలలా గడిచిపోతున్నాయంతే. ఆ రకంగా తపస్సు చేస్తున్నాడు. ఆ శివుడు సాక్షాత్కరించాలి. బ్రహ్మదేవుడి యొక్క అనుగ్రహం కలిగింది, కానీ ఈశ్వరుడు యొక్క అనుగ్రహం కూడా కలగాలి. ఈశ్వరుడు వచ్చాడండి. ఏమయ్యా, ఏమిటి అసలు ఈ తపస్సు ఏమిటి, నువ్వేమిటి, కథ ఏమిటి అని అడిగాడు. వ్రతస్థేషాదస్తేహం నరశ్రేష్ఠ కరిష్యామి తప ప్రియం. అయినా నీకేం కావాలో చెప్పు ఏమిటిని అడిగాడు. ఏం లేదు, నేను మా పితృదేవతలకి ఉత్తమలోకాలు కల్పించడం కోసం గంగని స్వర్గలోకంలోంచి తీసుకొద్దామని అనుకుంటున్నాను. బ్రహ్మదేవుడు గారు చెప్పినటువంటి మాటల ప్రకారంగా అది భూమి కింద పడినట్టయితే భూమి ఆగదసలు, కనుక ధరించడానికి తమరే సమర్థులని చెప్పారు. తమరు నేను ప్రార్థిస్తున్నాను, తమ ద్వారానే మాకు రావాలి, కానీ మీరు లేకుండా దాన్ని ధరించే వాళ్ళు ఎవరూ లేరు అని ఈ రకంగా బ్రహ్మగారు చెప్పిన మాటలన్నీ చెప్పాడు. ఆకాశాతోపద్రామా శివా శివే శివశరస్యత అచింతయచ్చతా దేవి గంగా పరమా దుర్ధర విశామ్యహం హి పాతాళం స్రోతస గృహ్య శంకరం. ఆ తర్వాత తమరు కనుక విడిచిపెట్టినట్టయితే ఆ గంగను తీసుకుని నేను పాతాళలోకంలోకి వెళ్ళి బూడిదైపోయినటువంటి మా పితృదేవతలందరినీ నేను ఉద్ధరించాలి, వారికి ఈ తిలోదకాలు గంగోదకం ఇచ్చి నేను ఉత్తమలోకాలు పంపించాలని అనుకుంటున్నాను అని చెప్పాడండి. సరే, ఆ తర్వాత తస్యావురే పురంసత్వ క్రుద్ధస్తు భగవాన్ హర. సరే, అట్టగే నీ కాదనంటానయ్యా, బ్రహ్మగారు చెప్పారంటున్నావు, తపస్సు చేస్తున్నావు, దీంట్లో నీ స్వార్థమేం లేదు, నీ వంశస్థులందరూ కృతార్థులవ్వాలి. సరే, గంగని పిలువు పైన చేస్తుందన్నాడు. అనేటప్పటికల్లా గంగాదేవి ఏంది, ఆవిడ వేగంగా పొగరుగా మంచి గర్వంగా వెర్రి ప్రవాహంతో బయలుదేరిందండి. చూశాడు శంకరుడు, ఏమిటి ఆ గర్వం నీకు, జాగ్రత్త అనేటటువంటి అభిప్రాయం మనసులో కలిగింది ఆయనకి. వెంటనే తనలో అంటే ఏమిటంటే, నన్ను నువ్వు కూడా పట్టగలవా, భూమి ఎట్లాగో పట్టలేదు, నీ శిరస్సు కూడా ఆగుతుందా, నీ జటాజూటం ఆపుకోగలవా, నేనంతదాన్ని అనేటటువంటి అభిప్రాయంలో గంగ యొక్క హృదయాన్ని అర్థం చేసుకున్నాడు. వెంటనే నెత్తి మీద పట్టం ప్రారంభించింది, దాన్ని కాస్త మాయం చేసేసాడు, అసలు కనపడదు అది. సాపస్మిన్ ప్రతిత పుణ్యే రుద్రస్య మూర్ధని ఏ భవత్పితమే ప్రతిమే ద్విరామా జటామండల గఫ్ఫరే. అక్కడ లోపల తిరుగుతోంది, ఒక చుక్క బయటపడదు, అంతే. నీ వేగం ఏమైంది అన్నాడు. ఇప్పుడు చాలా వేగంగా పెడతాను నేను, నన్ను నువ్వు పట్టుకోగలవా, అంతర్దాన్ని నేను అంటూ ఏదో చాలా పెద్ద పెద్ద కబుర్లు మాట్లాడింది. సాకసంచిద్మహీం గంతుం నా శక్నోతు యత్నమాసిత. దూకాలని ఎంతో ప్రయత్నం చేస్తుందండి. ఆ జటాజూటం ఏం చేశాడో తెలియదు, ఆయన చుట్టూరా కట్ట వేసినట్టుగా వేసేసాడు. ఆ లోపల అలా గిరా తిరుగుతోంది, బయటకు చుక్క రాదు. అరే మనం ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతోంది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి ఆయన తలలోంచి మళ్ళీ రావడానికి మళ్ళీ ఎన్ని సంవత్సరాలు తపస్సు చేయాలో ఈ భగీరథుడు పాపం. నైవ నిర్గమనము రేపే జటామండల మోహిత తత్రైవాభ్రమదేవి సంవత్సర గణాన్ బహూన్ను తామపశ్యత్ పునస్తత్రా తపః పరమాస్థిత. మళ్ళీ తపస్సు మొదలెట్టాడు భగీరథుడు. మహాప్రభో, మళ్ళీ తిరిగి నువ్వు దాన్ని విడిచిపెట్టని మహాప్రభో, దాని గర్వం మీరు దాన్ని బంధించారు. సరే, ఏదో అది నాకెందుకు తెలియదు ఆ విషయం, నాకు కావాల్సింది గంగ, నీకు నీళ్లు కావాలి నాకు అని ఈ రకంగా మళ్ళీ సంవత్సరాలు తపస్సు చేస్తున్నాడు. అప్పుడు సంతోషించాడు శంకరుడు మళ్ళీ. రామా,
వింటున్నావు కదా. అనేన తోషితశ్చాభూత అత్యర్థం రఘునందన విససర్జితతో గంగాము హరో బిందుసర ప్రతి వదులుతున్నా ఇప్పుడు అన్నాడు. అంతే. అక్కడి నుంచి జటాజూటంలోంచి దారటం ప్రారంభమైంది. కొంచెంగాను అది బిందు సరస్సు అని బ్రహ్మదేవుడు నిర్మించినటువంటి ఒకనొక సరస్సు ఉంది. అక్కడికి దాంట్లోకి వదిలాడు మొట్టమొదట్లో నీళ్లు. అదన్నమాట. తస్యాం సృజ్యమానాయాం సప్తశ్రోతాంశ జిగ్గిరే. అక్కడి నుంచి దాంట్లోంచి అది 7 భాగాలుగా చీలుగా పాయిలుగా వెళ్ళిపోవడం ప్రారంభించిందండి. అది ఆ గంగ ఎంత స్పీడ్లో పెడుతుందో చెప్పలేం. క్లాదిని పావని నలిని అనే 3 పేర్లతో పరమ పవిత్రమైనటువంటి జలం ఇది. ఆ జలం తూర్పు దిక్కున ప్రవహిస్తోందండి. తర్వాత మళ్ళీ 3 పాయలతో సుచక్షు, సీత, సింధు అనే నదులతో పడమటి దిక్కుగా పోతోంది, అది ప్రవహిస్తోందండి. ఇక 7వది ఉందండి, సప్తమీచాన్వగాత్తాసాం భగీరథ మథో నృపం. అదిగో ఆ భాగాన్ని ఒకటి పట్టుకున్నాడు ఈయన. ఆయన ముందు పెడుతూ నా వెనకాల రావాల్సిందే అని మళ్ళీ వెనకాల తీసుకెడుతున్నాడండి. ముందు రథం వేసుకెడుతున్నాడు. ఆయన వెనకాల మహా వేగంగా పరిగెత్తుకొస్తోంది. రథంలో ముందు పెడుతున్నాడు. భగీరథోపి రాజర్షి దివ్యం చందనమాసిత. మామూలు రథం పనిచేయదు, దివ్యస్యందనం. తపస్సంపన్నుడు ఏది తలుచుకుంటే వస్తుంది ఆయనకి. అలాంటి ప్రకారంగా పెడుతున్నాడు. వెనకాల అనుసరిస్తోందన్నమాట రథం అది. ఆ తర్వాత దాంట్లో భయంకరమైనటువంటి ధ్వని, దాంట్లో చేపలు, మరొకటి తిమింగలాలు, అటువంటివి ఏవో ఉంటాయి. నీళ్లు కదా, గంగ కదా. అందరూ కూడా చూస్తున్నారు, దేవతలు, గంధర్వులు, కిందరులు, కింపురుషులు. అరే ఆశ్చర్యకరంగా ఉందండి. అంతరిక్ష లోకంలో అందరూ విమానాలు వేసుకుని ఈ ఆశ్చర్యాలందరూ కూడా సినిమా చూసినట్టుగా చూస్తున్నారు అందరూ కూడాను. సొంతంగా ఇక్కడి నుంచి ఈ రకమైనటువంటి పరిస్థితి అంతా కూడాను వాళ్ళందరూ చూడటం. ఇది అనేక రకాలుగా రకరకాల మార్గాలతో నడుస్తూ విడుతోందనమాట అర్థం. ఇది ఎంత దూరం అలా విడుతోందో ఈ గంగావతరణాన్ని అంతటినీ కూడాను అందరూ చూస్తున్నారు. ఆయన ముందు విడుతున్నాడు, ఆయన వెనకాల ఇది బయలుదేరుతోంది. ఇదిగో ఇది పరిస్థితి అన్నమాట. ఇలా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒకానొక మహర్షి యజ్ఞం చేస్తూ ఉండటం, అక్కడికి వెళ్ళటం దాకా జరుగుతుంది. మనం చూద్దాం రేపు.